మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాసం పెట్టిన దగ్గర నుంచి కూడా పెద్దలు చిన్నప్పల నాయుడు గారు రకరకాల అంశాలు లేవనెత్తూ వచ్చారు. మొదటంతా కూడా ఈ అవిశ్వాసం చెల్లదు, దీనికి విలువ లేదని చెప్పి కౌన్సిలర్స్ అయితేనేమి బొబ్బిలి ప్రజలనైతేనేమి తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. మరి ఈరోజు కోర్టు తీర్పు మనం చూసాం. అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి విధానం సముచితం, అందులో ఎలాంటి తప్పిదాలు కూడా లేవు అని మేము చెప్పడం కాదు, ఈరోజు హైకోర్టే తీర్పు ఇచ్చిందంటే ఏ రకంగా మభ్య పెడుతున్నారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ సభాముఖంగా పత్రికాముఖంగా ఈరోజు ఎన్సీ మోషన్ మూవ్ చేసి దాన్ని సక్సెస్ చేసినటువంటి 21 మంది ఓటర్లకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి వైసీపీ కౌన్సిలర్స్, ఇందాక బేబీనాని గారు చెప్పారు, ఏ ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి కారణాలు లేవు, వాళ్ళు ఎవరు కూడా మేము చైర్మన్ అయిపోవాలి అదైపోవాలి ఇదైపోవాలి ఏం లేదు. వేచి చూశారు, 4 సంవత్సరాలు వేచి చూశారు. ఈ చైర్మన్ తాలూకా పరిస్థితి మారుతుందా? మరి ఆయన పరిస్థితి మారకపోతే పెద్దలు చిన్నపిల్లల లాంటి నాయకులైనా సరే ఆయన చేత బుద్ధి చెప్పి సరైన నడిచినట్టు చేస్తారని వేచి చూసి అలిచిపోయి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఎన్సీ మోషన్ మూవ్ చేశారన్న విషయం బొబ్బిలి ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఆ కౌన్సిల్ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి మరింత బలోపేతం చేసి ప్రజల తాలూకా నమ్మకాన్ని, వాళ్ళు ఏదైతే పదవి ఉందో దానికి మరింత గౌరవం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారని వాళ్ళందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇవాళ గత 4 సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బిలి పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళతో వీడిందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఘోరంగా బొబ్బిలి పట్టణం అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి. ఇవాళతోనే ఆ నష్టాన్ని, జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టని మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆ పెద్ద మనిషి ముందు గ్రహించాలి, ఎవరైనా పార్టీ తన వర్గం శ్రేయస్ కోరో లేకపోతే తన ప్రాంతం శ్రేయస్ కోరో మారుతారు. ఇవాళ పార్టీ మార్పు గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు అనేక సార్లు పార్టీ మారినా ఏ రోజు కూడా ఆయన స్వార్థంకి పార్టీ మారాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన వర్గానికి కానీ ఆయన ప్రాంతాన్ని శ్రేయస్కోరి ఏ రోజు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి పార్టీ మారేటువంటి వ్యక్తులు ఇవాళ ఎవరిని కూడా ఏలెత్తి చూపించే అర్హత, నైతిక హక్కు లేదని మీకు ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి చేద్దామని, బొబ్బిలి పట్టణానికి మంచి జరగాలి, జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలటువంటి ఒక సంకల్పంతో ఇవాళ అవిశ్వాసం వారు ప్రతిపాదిస్తే చాలా ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు. మేమేదో డబ్బులతో విర్రవీగి డబ్బులతో వాళ్ళు కొన్నామని, అమ్ముడుపోయారని, రాజకీయ విలువలు, రాజకీయ ఉచ్చునీచాల గురించి వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. మా రాజకీయ జీవితంలో ఇది 3వ ఎన్సీ. 2 సార్లు బొబ్బిలి మండలానికి ఒకసారి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆనర్ చేయలేదని పెట్టాం, ఇంకొకసారి 19 మంది ఎంపీటీసీల్లో 16 మంది ఎంపీటీసీలు దేవుడో మాకొద్దు మమ్మల్ని రాజీనామా చేసి ఇమ్మంటారంట వాళ్ళు పెట్టాం, ఇవాళ మళ్ళీ పెట్టాం. ఈ 3 ఎన్సీల్లో కూడా ఒక్క రూపాయి ఇచ్చి, ఒక్క అనా పైసా ఇచ్చి ఏ ప్రజాప్రతినిధిని కూడా కొనలేదు అని నేను మీకు అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నాను. అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ధర్మం వైపు నిలబడ్డారన్న విషయం, నమ్మక ద్రోహం అని మాట్లాడారు. వీళ్ళు బహిర్గతంగా ధర్మాన్ని గెలిపించడానికి ఒక పార్టీలో ఉన్నప్పటికీ ధర్మాన్ని గెలిపించడానికి ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
నా సోదర సమానమైన లక్ష్మణారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో వచ్చినప్పుడు నా అన్న గెలిచి ఉండొచ్చు ఆయన మీద. కానీ పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో ఉంటూ లక్ష్మణారెడ్డి గారు పేక్కోసిన చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయంగా మోసం చేసి రాజకీయ వ్యభిచారం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ నమ్మక ద్రోహం గురించి, పార్టీ మార్పు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇది ఒక నూతన అధ్యాయం. తప్పకుండా ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా రానున్న రోజుల్లో బొబ్బిలి పట్టణాన్ని, బొబ్బిలి ప్రజల్ని అన్ని కంటకి రెప్పలా కాపాడుకుంటూ గుండెల్లో చూసుకొని కాపాడుకుంటామని కౌన్సిలర్స్ అందరి తరఫున, పెద్దలు, ప్రజాప్రతినిధి పెద్దలు లక్ష్మణరెడ్డి గారు ఉన్న అందరి తరఫున బొబ్బిలి ప్రజలకి నేను హామీ ఇస్తున్నాను. ఈ మధ్యన కొంతమంది పెద్దలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి కొంచెం మతిస్థిమితం కోల్పోయి బుర్ర దొబ్బేసి అవాకులు చవాకులు పేలారు. ముఖ్యంగా కొన్ని వాస్తవాలు గ్రహించాలి. వైకాపా నుంచి 10 మంది ఎవరైతే అవిశ్వాసానికి ప్రతిపాదించారో వాళ్ళు చాలా రోజులు, చాలా నెలలు బట్టి వాళ్ళకి ఆయన తప్ప ఎవరు చైర్మన్ గా ఉన్నా మేము సమర్థిస్తామని చెప్పినప్పటికీ ఒంటెద్దు పోకడ్లకి కొంతమంది పోయి వాళ్ళ మాట కొట్టేసి బొబ్బిలి ప్రజలు, బొబ్బిలి పట్టణం యొక్క శ్రేయస్సు కోరి ఇవాళ అవిశ్వాసాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది తప్ప మరొకటి కాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.